కొంతమంది మనుషులు ఉంటారు. వాళ్ళు మిమ్మల్ని కావాలని అవాయిడ్ చేస్తూ ఉంటారు. వాళ్ళ అత్తమామలు కావచ్చు, ఇరుగు పొరుగు వాళ్ళు కావచ్చు, ప్రేమించిన వారు కావచ్చు, తోడబుట్టిన వాళ్ళు కావచ్చు, తోటికోడలు కావచ్చు. వాళ్ళు ఎందుకు మిమ్మల్ని అవాయిడ్ చేస్తున్నారు ఏంటి అని మీరు ఆలోచించి మీలో మీరే బాధపడుతూ ఉంటారు. కానీ వారికి కావాల్సింది మీరు బాధపడడమే. వాళ్ళు ఎలా ఉంటారు అంటే ఒకరి దిక్కు చూసి పిలిచి మాట్లాడతారు, బాగా పలకరిస్తారు. కానీ మీరు పిలిస్తే తిన్నాను, ఉన్నానులే అమ్మ అనే టైప్లో మాట్లాడతారు. ఇలాంటి వాళ్ళు ఎందుకు ఇలా చేస్తూ ఉంటారు అంటే మిమ్మల్ని పూర్తిగా వాళ్ళ కంట్రోల్లో ఉంచుకోవాలని. మరి వాళ్ళు ఎలా పూర్తిగా వాళ్ళ కంట్రోల్లో ఉంచుకోవాలనుకుంటున్నారో చెప్తాను వినండి. వాళ్ళు మాట్లాడకుండా ఉండడం వల్ల ఎందుకు ఈమె మాతో మాట్లాడదు అనుకొని మీరు ఆలోచిస్తారు. మీలో మీరు బాధపడతారు. నేనేం చేశాను, నా తప్పేంటి అని వాళ్ళ కాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతారు. అలాంటప్పుడు వాళ్ళకి మరీ సంతోషం, ఒకరు నా కాళ్ళ దగ్గరికి వచ్చి నన్ను అడుగుతున్నారు కదా అని. అందుకే మీరు అలాంటి వాళ్ళ దగ్గర ఇలా చేసి చూడండి, వాళ్ళు మీ కాళ్ళ దగ్గరికి వస్తారు. మీ తప్పు లేనప్పుడు మీరు ఒకరికి సంజాయిషి ఇవ్వడం కానీ, ఒకరి కాళ్ళ దగ్గరికి వెళ్ళడం కానీ చేయకండి. మీ జీవితంలో అలాంటి వాళ్ళు ఉన్నారు అనే విషయం మర్చిపోయి మీరు ఎలా బ్రతకాలి, ఎలా బ్రతికితే సంతోషంగా ఉంటాము, ఎలా ఎదగాలి, వాళ్ళకంటే పై స్థాయిలో ఎలా కనిపించాలి అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని వెలగాలి. మీరు పిలిస్తే మాట్లాడుతున్నారు అంటే మీరు పిలవడం మానేయండి. మీతో మాట్లాడటం లేదు అంటే మీరు అసలు మాట్లాడకండి. మిమ్మల్ని అవాయిడ్ చేస్తున్నారు అంటే మీరు ఇంకా అవాయిడ్ చేయండి. ఎంతగా అవాయిడ్ చేయాలి అంటే వాళ్ళు మీరున్నారో లేరో వాళ్ళకి తెలియకూడదు, అంతగా అవాయిడ్ చేయాలి. వాళ్ళని చూసినా పట్టించుకోకుండా, మాట్లాడినా పట్టించుకోకుండా మీ పని ఏదో మీరు చేసుకుంటూ, మీ ఎదుగుదల ఏదో మీరు చూసుకుంటూ బ్రతకండి. మీరు జీవితంలో ఒక పై స్థాయికి వెళ్ళారే అంటే అప్పుడు వాళ్ళు మీరు పై స్థాయిలో చూస్తే మిమ్మల్ని చూసి అసూయ పడతారు. వాళ్ళు సార్ ఆలోచించడం స్టార్ట్ చేస్తారు. ఎందుకు నా వెనకాల కుక్కలా తిరిగేది ఇప్పుడు అసలు నన్ను పట్టించుకోదు, ఎంత అవాయిడ్ చేస్తుంది ఏంటి అని వాళ్ళు ఆలోచిస్తారు. మీరు ఎలా ఉండాలంటే వాళ్ళు లేకపోయినా నేను సంతోషంగా ఉండగలను అని నిరూపించేలా ఉండాలి. అప్పుడు వాళ్ళు ఈగో హర్ట్ అవుతుంది. వాళ్ళే మెల్లగా మీ కాళ్ళ దగ్గరికి వస్తారు. అంతేకాని నేనేం చేశాను, నా తప్పేంటి, నన్ను ఎందుకు అవాయిడ్ చేస్తున్నావు, నాకు చెప్పు అని మెసేజ్లు తెగ చేసేసి, ఫోన్లే తెగ చేసేస్తే వాళ్ళు ఎప్పుడు మీ కాళ్ళ దగ్గరే కుక్కలా చూస్తారు. మీ కాళ్ళ దగ్గరికి రారు, వాళ్ళ కాళ్ళ దగ్గర కుక్కలా చూస్తారు.